జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. తిరుపతి నగర ప్రజలకు మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలు కల్పించే దిశగా బాలాజీ కాలనీ సర్కిల్లో నూతనంగా నిర్మించిన ఆధునిక బస్ షెల్టర్ ను గురువారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. దివంగత వి వెంకట మునిశెట్టి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు వి మునిరత్నం కుటుంబం వి సునీత పురందర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బస్ షెల్టర్ ను నిర్మించారు. తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఆధునిక బస్ షెల్టర్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి, బేబీ శ్రీనివాస్, బీజేపీ నాయకుడు సుమంచి శ్రీనివాస్, కార్పొరేటర్ నరసింహాచారి, కోడూరు బాలసుబ్రహ్మణ్య, ఓగా విజయ్ కుమార్, మహేష్ తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నగరంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేచి ఉండే చోటు కల్పించాలనే సామాజిక బాధ్యతతో ఈ బస్ షెల్టర్ నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెల్ ఫోన్ ఇది కాకుండా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో జనరేషన్స్ 6 జనరేషన్గా ఈ తిరుపతిని నమ్ముకొని తిరుపతి సేవ చేస్తామని ఈ అవకాశాన్ని కలిగి నాకు తర్వాత మా కాబోయే జనరేషన్ ఇదే విధంగా మేము కొనసాగిస్తాము. ఆ భగవంతుడిని ఆశాపడతాము. స్వర్గీయ వెంకటమునిశెట్టి గారి బస్ స్టాప్ని అత్యంత ఆధునీకరణతో ఇప్పుడు ఎఫ్ఎం రేడియోతో ఈరోజు పూర్తిగా దీన్ని ఆధునీకరించారు. స్వచ్ఛ భారత్కి సంబంధించిన నినాదాలు కూడా కనబడేటట్లు ఈ యొక్క వాళ్ళ మనవడైనటువంటి పురందర్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు కార్పొరేటర్గా నేను దీనిలో చంద్రుడితో నూడిపోగలగా నా వంతు కృషి నేను చేశాను. కానీ ఈ బస్ స్టాప్ రాబోయే తరాలకు కానీ కార్పొరేషన్ కూడా ఒక ఆదర్శవంతంగా ఈ ఎఫ్ఎం రేడియోలో కూడా స్వచ్ఛ భారత్కి సంబంధించిన నినాదాలే ఉంటాయి. అలాగే చక్కని పెయింటింగు, రైలింగు అంతా కూడా ఇంకా కూడా మున్సిపాలిటీ దీన్ని ఆదర్శంగా తీసుకొని మరిన్ని బస్ స్టాపుల్ని రెడీ చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇంతటి మంచి కార్యక్రమానికి నాంది పలికిన ఈ పుణ్య దంపతులకి నా యొక్క కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.